విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామంలో సీతారామ తీర్థ ఉత్సవంలో భాగంగా నిర్వహించిన అశ్లీల నృత్యాలను అడ్డుకునేందుకు యత్నించిన అనకాపల్లి గ్రామీణ పోలీసులపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఎస్ఐ ఆదినారాయణ రెడ్డితో పాటు మరో 4 కానిస్టేబుళ్లపై గ్రామస్తులు దాడి చేయడమే కాక పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటన గ్రామంలో ఉద్రిక్తత వాతావరణానికి దారితీసింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించి పోలీసులపై దాడికి దిగిన 15 మంది గ్రామస్తులపై అనకాపల్లి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో గ్రామస్తులతో పాటు గ్రామ తెదేపా నాయకుడు కరణం శ్రీను కూడా నిందితులుగా ఉండడం గమనార్హం. ఈ ఘటనపై గ్రామీణ సిఐ రామచంద్రతో పాటు పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నారు. చూడడానికి వెళ్ళాను. మా బాబు మైక్ సెట్ వేసారు కదా అని వెళ్ళాను. ఏటి గొడవపోతుందని వెళ్తుంటే కొట్టేస్తున్నారు బాబు, కర్రెట్టుగా కొట్టేస్తున్నారు. ఎందుకు కొడుతున్నారు బాబు, మా అబ్బాయిని ఎందుకు కొడుతున్నారు, ఏం తప్పు చేశారు బాబు అని అడిగితే నువ్వు ఎవరితో బూటు కొలుతున్నాను తన్నిస్తారు. తన్నిస్తే నెల తోడు కూడా తెంపేశారు. తెంపితే నేను బూటు కొలతో కూడా నేను కళ్ళలో తోస్తాను. నేను ఇంకా నాకు నోటంటే మాటలే బాబు, నేను పడిపోయి ఉన్నాను. నేను పడిపోయింటే మా ఊళ్ళు నేను ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడులోనే మా అబ్బాయి సూపర్ కరెక్ట్ కొట్టిడు, పని వాళ్ళు కొట్టిడు, పని చేసే వాళ్ళు కొట్టిడు. సూపర్గా నా పిల్లల్ని కొట్టి ఏడిచేస్తున్నాడు. డూములు పనికొచ్చిన డూములు మొత్తం మైక్ సెట్ 50 పేర్లు మొత్తం కొట్టేశారు. జనవరి 17వ తారీఖుని మామిడిపాలెం గ్రామంలో రాముల వారి మోక్షంగా ఉత్సాహంగా తీర్థం జరిగింది. ఆ తీర్థానికి మేము శుభ్రంగా జాగ్రత్తగా ఓల్డ్ ఏమి అంగములు అవి పెట్టుకోకుండా సరదాగా మామూలు ముగ్గులు పోటీలు అవి పెట్టుకుని జరుగుతుంటే, అలాగే ఒక డాన్స్ పాగురు మామూలు అమ్మాయిలు కాకుండా పాగురు పెట్టుకుని 10 గంటలకి అన్ని మొత్తం ముగించేసి వచ్చేస్తుంటే వెంటనే మన రోల్ రేస్ ఆదినారాయణ రెడ్డి వచ్చి మరి ఘోరంగా ఏం జరిగింది బాబు అనుకుంటా కూడా వచ్చిన కుర్రోళ్ళ మీద అందరినీ లాఠీ సాధ్యం చేసుకొని అక్కడ మొత్తం సామాన్లు అన్ని పగలగొట్టేసి ఎవరైనా తాళ్ళే ఇష్టంలోకి పిల్లలోకి కుట్టిస్తే, అలాగే నన్ను కూడా ఒక గ్రామ అధికారికి కూడా తీసుకెళ్లి జీబీ ఎక్కువ అన్నాడు. జీబీ ఎక్కడంతప్పటికి మళ్ళీ 4 సిగి చేసుకొని నాటికి తట్టి మరి ఘోరంగా అందరినీ సీజ్ చేసుకుని మమ్మల్ని పోలీసు వారు కాపాడవచ్చింది. పోలీసు వారి మమ్మల్ని కొడితే మేము ఎవరికి చెప్పుకోవచ్చు, బాధ మేము వాళ్ళకి చెప్పుకోవాలా. మైక్ సెట్ ఓనర్ నిన్న మా ఊరు రాములవారి తీర్థం జరుగుతుంటే దాన్ని మైక్ సెట్ గ్రూప్స్ ప్రోగ్రామ్కి మైక్ సెట్ వేసాం. రాత్రి 10:30కి ప్రోగ్రాం అయిపోయింది. ప్రోగ్రాం అయిపోతే ఇలాగ సామాన్లన్నీ సర్దుకున్నాం సార్. ఎవరో వాట్సాప్ కలిసి సార్ వారు మెసేజ్ పంపించారని నేను రావడం జరిగింది. వచ్చిన వెంటనే నా సామాన్లు మొత్తం పగలగొట్టి కిందకి పిలిచారు. సరే చక్ర సింగ్ గారు పిలుస్తా అని అలాగా సామాన్లు పగలగొడుతున్న చూడంటే అదే ముందు ఆ చక్ర సింగ్ గారిని ఎక్కించండి ముందు ఆయన పిలిచి పట్టుకొని జీప్లోకి ఎక్కించడం జరిగింది. జీప్లోకి ఎక్కించిన తర్వాత ఏంటంటే నన్ను సామాన్లు పగలగొట్టేసరికి తేవడాలు అని చెప్పి నిలబట్టుకోవడానికి నన్ను కొట్టేసి నన్ను కూడా